ఈరోజు మహాశివరాత్రి కావున ఈ మహాశివరాత్రి విశిష్టత గురించి ఇక్కడ మన గుడిలోకి వెళ్ళి మన భక్తుల ద్వారా అడిగి తెలుసుకుందాం. ఈ శివరాత్రి అంటే ఈ పరమేశ్వరుడు ఈరోజు సృష్టిలో ఈ యొక్క శ్రీమన్ మహావిష్ణువు ఆ యొక్క బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా నేనంటే పెద్ద అని పోరాటం జరుగుతున్న సమయంలో ఈ ఈ యొక్క పరమేశ్వరుడు ఒక స్తంభం మాదిరిగా ఇక్కడి ఆది అనంతము రెండు లేకున్నటువంటి ఒక స్తంభంలాగా ఏర్పడి ఈ బ్రహ్మకు ఈ విష్ణువుకు ఇద్దరికి పరీక్ష పెట్టడానికి ఒక స్తంభం మాదిరిగా ఉంటే అప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు ఈ యొక్క వరాహమూర్తి అవతారం ఎత్తి భూలోకంలోకి లోపలికి చొచ్చుకొని ఎంత దూరం అవుతుందో ముందుగా ఎవరైతే పరీక్షించి ఎవరైతే చూస్తారో వారే ఇందులో మొదటిగా జన్మించిన వారని ఇద్దరు పరీక్ష పెట్టుకొని ఈ బ్రహ్మనేమో పైనికి అంశరూపంలో పైనికి వెళ్తూ ఉంటే ఈ శ్రీమన్ మహావిష్ణువు కింది లోపలికి అలా వెళ్తూ ఉండగా ఎంత దూరం వెళ్ళినా కూడా వీరికిద్దరికి కూడా ఇది ఆది అనంతం ఎక్కడుందో కూడా ఈ స్తూపం కనిపించడం లేకపోవడం వల్ల ఈ బ్రహ్మదేవుడు ఏం ఆలోచిస్తుంటాడు, అక్కడి నుంచి ఒక పుష్పం స్వామి యొక్క శిరస్సు నుంచి కిందికి జారుతూ ఉండగా ఆ పుష్పము చూసి, ఓ పుష్పమా నీవు ఎక్కడి నుంచి వస్తున్నావని చెప్పగా అప్పుడు ఆ పుష్పము నేను స్వామి యొక్క శిరస్సు నుంచి కిందికి జారి ఇలా వస్తున్నానని చెప్తే అప్పుడు ఈ యొక్క బ్రహ్మదేవుడు నాకు ఒక సహాయం చేస్తావా, అదేంటంటే నేను పరమశివుని యొక్క ఇక్కడ మొదలు నేను చూశాను, ఇక పైన ఏముందో నేను చూసి వచ్చాను, దానికి సాక్ష్యం చెప్పమని నిన్ను అడుగుతాను. అప్పుడు సరే నీవు కూడా ఈయన చూశాడని చెప్పమని ఆ శ్రీ మహావిష్ణువుకు చెప్పమని అడగగా సరే అని అలానే చెప్తానని చెప్పగా కాసేపటికి మళ్ళా గోవు అక్కడికి రాగా గోవును కూడా స్వామిని దర్శించుకొని అలా కిందికి వస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు గోవును కూడా అడుగుతాడు, అమ్మ నీవు కూడా నాకు ఈ యొక్క సహాయం చేయమని చెప్పగా ఆ గోవు కూడా వచ్చి శ్రీమన్ మహావిష్ణువు ఎంత దూరం వెళ్ళినా కూడా అతని కానరాక అతను మళ్ళీ పైనికి రాగానే ఈ యొక్క బ్రహ్మదేవుడు నేను పైన ఎంత దూరం ఉందో నేను చూసి వచ్చాను, దానికి సాక్షులు వీరిద్దరే, ఆ ఆవు గోమాత మరి ఆ యొక్క పుష్పము, వీరిద్దరిని అడగండి నేను చూశానో లేదని చెప్తే అప్పుడు వీరు చూశారని అబద్ధం పలుకుతారు. అందుకే అప్పుడే తక్షణమే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ ఈ బ్రహ్మ నీవు అబద్ధం ఆడినందుకే నీకున్నటువంటి 4 తలలుంటాయి అతనికి ముందుగా, అతనికి 4 తలలుంటే అబద్ధం ఆడినందుకు అతని పరమేశ్వరుని యొక్క చిటికని వేలతో గోరుతోని ఒక శిరస్సు ఖండించేస్తాడు. ఆ సమయంలోనే ఈ బ్రహ్మదేవుడు ఈ అబద్ధం ఆడినందుకే అతనికి భూలోకంలో ఎక్కడా కూడా పూజలు జరగకుండా శాపమిస్తాడు. శ్రీమన్ మహావిష్ణువుకు అతనికి అనుగ్రహించి అతనికి ఏదైనా భూలోకంలో విధానమైనటువంటి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నీకు అర్హుడ. మహాశివరాత్రి ఈరోజు మన మహాశివరాత్రి విశిష్టత ఏంటి, మనం ఎలా పూజలు చేయాలి, ఎలా నియమాలు, మనం ఉపవాసాలు ఎలా ఉంటున్నాం, ఎలా నియమాలు ఏంటి, వీటికి ఈ ప్రత్యేకత గురించి మనం భక్తులకు వివరించాలి. ఈరోజు భక్తి అనేది కనుమరుగైపోతుంది, ఒక బద్ధకం అయిపోతుంది. ఈ విశిష్టత గురించి మనం భక్తులకు వివరించాలండి మీరు ప్రత్యేకంగా. ఈ రోజులలో ఏమైందంటే షోకులు ఎక్కువైపోయినాయి పిల్లలకు. పెద్దల మాట గౌరవిస్తలేరు, తల్లిదండ్రులకు కూడా గౌరవిస్తలేరు. వాళ్ళకు షోకులు ఎక్కువైపోయినాయి. తిన్నామా ఉన్నామా, ముత్తాతల ఆస్తులు ఉంటే దాని మీద బతకగలుగుతున్నారు. కష్టం అనేది తెలుస్తలేదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కష్టం పెడతలేరు. తల్లిని అంటారు, మేము వండినామా తింటాం, మేము పరిచినామా మేము బంటున్నాము, బాత్రూమ్కి వెళ్తాము స్నానం నీళ్ళు పెట్టినామా అని అడుగుతున్నారు. ఈ రోజులలో వాళ్ళు ఎంత చదువుకున్నాను కష్టం అనేది వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళు కష్టపడ్డా కానీ వాళ్ళు 10 రూపాయలు ఇద్దాము తల్లికి తండ్రికి అని అంటలేరు. వాళ్ళు సంపాదించినంత వాళ్ళు లేకొని తల్లిదండ్రులను కూడా కొట్టేసేస్తారు. ఎట్లా పడితే ఎట్లా కొట్టేస్తారు. ఇంటికి కొడుకుకు పెళ్లి చేసుకొని కోడలను తెచ్చినామని చూస్తలేదు ఈ రోజులలో. నాకు నా భర్త కావాలి, నా పిల్లలు కావాలి, అత్త మామ వద్దు, వాళ్ళు పక్కకు ఉంటేనే మనం పక్కకు ఉండాలి. ఇప్పుడు పిల్లలు అమ్మ నాన్న పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయితే అమ్మ నాన్న అయినా చావడానికి సిద్ధంగా పడుతున్నారు, కానీ 10 మంది కొడుకులు కూడా ఒక తల్లిని సాధలేకపోతున్నారు. మొన్న నేను ఒకటి ఇట్లనే చూసిన ఒక ఎకరం భూమి గురించి తల్లిని తండ్రిని ఎంతగానో కొడుతున్నాడు ఇంట్లో. బయట కొడితే జనాలు చూస్తారని వాడు ఇంట్లోనే కొట్టేసేస్తున్నాడు.
మన సమాజం ఎటుపోతుంది? ఎటు పోతుంది అది కావాలా, భగవంతుని కోరుకోవాలి. మనకి ఈ సమాధి ఎక్కడ పోతుంది, మాకు ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అని భగవంతుని కోరుకోవాలి. ఈ రోజు నియమం జరిగింది, రేపు న్యాయం జరుగుతుంది, రేపు అంతా ప్రజలు ఎంబడి అందరితో జరుగుతుంది. ఇది జరగకుంటే ఏం చేయాలా? దీనికి పరిష్కారం భక్తి మార్గంలో ఉంటే మనకు అమ్మ నాన్న మీద ఈ విలువ అనేది పెరుగుతుంది. ఈ రోజుల్లో ఉన్న యువత భక్తి మార్గంలో ఉండాలనేది కోరుకోవాలి. ఈ రోజు విశేషత అసలు ఈ మహాశివరాత్రి అంటే ఏంటి? అసలు ఈరోజు మహాశివరాత్రి అంటే మనం పుట్టించిండే శివుడు లేనిది ఆజ్ఞ చీమైనా కుట్టది. ప్రజలు కూడా మనం ఏం చేయలేరు, ఆయన దైవం లేనిది మనం ఏం చేయలేరు. ఆయన దయానంతోనే మనం అందరం ముందు కడిగేసి వచ్చినాం ఈరోజు. ఇంకా శివరాత్రి మన ఈ నియమాలు నిష్టలు కానీ ఇప్పుడు ఎట్లా ఎన్ని ఉపాసాలు ఉంటారా? ఈ రోజు ఏంటి ఇంకా ఏమేమి చేస్తారు మీరు? ప్రత్యేకంగా శివునికి అభిషేకం కానీ ఎలా చేస్తారు? ఏంటి శివునికి ఏం కావాలి అభిషేకానికి అంటే? పాలు, తేనె, చక్కెర, పెరుగు, అరటిపండు, మనం ఏమైనా ఇంకా కావాల్సి మన ఫ్రూట్స్ అంతే. నేను కోరుకుంటలేడు ఆయన, నాకు అన్ని పెట్టి ఉంటా, నేను ఏం కోరుకుంటలేడు. కాకపోతే నా దర్శనం చేసుకోండి ఈ రోజు నా దర్శనం చేసుకోను అని అంటాను. అంతకు మించి నన్ను ఏం కోరుకోలేడు. నేను చెప్పేది ఇదే, ఇంతే వరకే, అంత మించి చెప్పలేదు. మీరు మాట్లాడండి, రెండు మాటలు. అసలు శివుని గురించి ఓం నమ శివాయ. శివరాత్రి విశిష్టత గురించి 4 ముక్కలు చెప్తారమ్మా. శివరాత్రి అంటే పెద్ద భగవంతుడు పరమాత్ముడు సృష్టించిన దినం ఇది. మహాప్రభు పరమాత్ముడు, ఆయన లేని మనం ఉండలేము ఎక్కడ. ఆయనతోనే అంతా, ఆయన బలంతోటే మనం బతుకుతున్నాం. ఆయనను ఎవరు గుర్తుపడతలేరు. ఆయన పూజలు అంటే విసుక అనుకుంటుండ్రు, ఏంది పిచ్చా మీకు అంటుర్రు. అంతా ఆయన లేని మనం అడుగు పెట్టలేము, మనం ఏమి కదలలేము. అంతా ఆయనదే కానీ ఆయనను యాద్ చేసుకుంటలేరు, తెలిపట్టుకుంటలేరు. ఆయనది ఏందో అని తెలుసుకుంటలేరు ప్రభు మనుషులు. అంతా అయోమయం ఉన్నది. చేష్టోళ్ళను పిచ్చోళ్ళని లెక్క చేస్తున్నారు. అంతా ఆయనను నమ్ముకోవాలి. ఆయనను నమ్ముకుంటే మనకి ఏ మాయ రాదు, ఏ మాయ మన శిక్షించను మనను. ఆయనను ఎంత చేసుకుంటే అంత మంచిది, మనకంతా బలము. జన్మలకు ఆయనది మనకు కూడా ముడి కట్టుకొని ఉంటుంది. ఆయన పూజ ఆయనది. ఈరోజు చేయవలసింది కూడా పెద్దది. ఇది చాలా పవిత్రమైనది. ఆయన ఎట్లా సృష్టించిండు, ఎట్లా అయింది, ఆయనయే మాట్లాడుకోవాలి, ఆయననే మనసులో పెట్టుకోవాలి. ఆయన బిరుగా శివరాత్రి రోజు మీరు ఎట్లా జరుపుకుంటారు? మీరు ఏ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏం మంచినీళ్ళు కూడా తాగకుండా ఓం నమ శివాయ అని మనసులో జపం చేసుకుంటూ ఉండాలి మనసు. అట్లయితే ఆయనకు ఆనందం. ఆయనకి ఎంత మంచిగా చేస్తే అంత మంచిదా. ఎప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మనం ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి ఆయనకు ఆనందం చేయాలి. ఆయనకు ఆనందం చేస్తే మనకు కూడా ఆనందం ఉంచుతాడు ఆ తండ్రి. ఆయనకు ఏదో పూజ చేసి ఒట్టి మాటలు మాట్లాడితే కాదు అది. ఆయనను నిండు మనసుతోటి ఆయనను ఆత్మను ఆయన పాదాల కింద పెట్టాలి. ఆ పరమాత్మని పాదాలు బిర్రుగా పట్టుకొని ఉండాలి మనసు. ఈ రోజు మొత్తం ఆయన మన ఆత్మ ఆయన పాదాల మీద ఉంచాలి. అది పూజ, అది మనసు. నియమాలు అంటే అప్పుడు 5 నియమాలు అని అంటారు కదా. నియమాలు అంటే ఏం తినకుండా మంచి నీళ్ళు కూడా తాగకుండా మన ఊము అనేది కూడా మింగకుంటూ ఉండాలి. అది మంచి ఆయనకు ఆనందం. అది ఆయనకి ఎంత ఆనందం చేస్తే అంత మంచిది. అందరూ తెలుసుకొని అట్లా చేయాలి. ఏ మాయ శిక్షించదు, అంత ఆనందమే చూపిస్తాడు ఆయన. పోయినంత దూరం ఆనందమే ఉంటుంది. మీరు ఈ రోజు ఉపాసం ఉంటుందా? ఉపాసం. ఎప్పటి నుంచి ఉపాసం ఉంటుంది? ఎన్నో ఏళ్ళాయి. సరే, ఈ రోజు మొదలుపెట్టి ఎన్ని గంటలకు మొదలుపెట్టి? పొద్దుగాలనా? పొద్దుగాలిగా లేచింది పని చేసుకొని ఇక 11 గంటల సంది ఉపవాసం. ఎప్పటిదాకా ఉండాలి? సాయంత్రం దాకా ఉండాలి. సాయంత్రం దాకా ఉండి ఆయనకు మంచిగా జాగారం అంటే ఏంటి? ఇక జాగారం అంటే మంచిగా 4 గంటల దాకా ఉంటే ఇంకా మంచిది. జాగారం మంచిగా నడిపించినట్టు అవుతుంది. కానీ అంత ఓర్చుకోలేరు. కనీసం ఆయన 3 గంటల దాకా నన్ను ఉండాలి. ఆయనను చూసుకుంటూ, ఆయన పాటలు పాడుకుంటూ, ఆయన జపం చేసుకుంటుంటే ఆయనకు ఆనందం. ఎప్పుడు ఇస్తారమ్మ? తెల్లారి పొద్దుగాలనే ఇడవాలి. పొద్దుగాల ఇక 7-8 గంటలకల్లా అది ఓం నమ శివాయ ఓం నమ శివాయ
ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ అని జపించుచున్నది నా మనసు. నమః శివాయ నమః శివాయ అని జపించుచున్నది నా మనసు. హరిహరి హని హరి సన్నిధిలో వాడుతూ ఉన్నది నా మనసు. హరిహరి హని హరి సన్నిధిలో వాడుతూ ఉన్నది నా మనసు. కాశీలో నా గంగా తీర్థము తెస్తూ ఉన్నది నా మనసు. కాశీలో నా గంగా తీర్థము తెస్తూ ఉన్నది నా మనసు. శ్రీరాములకు అభిషేకంబు చేస్తూ ఉన్నది నా మనసు. శ్రీరాములకు అభిషేకంబు చేస్తూ ఉన్నది నా మనసు. పూరిలో నా పండ్లు పూలు తెస్తూ ఉన్నది నా మనసు. పూరిలో నా పండ్లు పూలు తెస్తూ ఉన్నది నా మనసు. దేవి మాతకు నైవేద్యాలు పెడుతూ ఉన్నది నా మనసు. దేవి మాతకు నైవేద్యాలు పెడుతూ ఉన్నది నా మనసు. నమః శివాయ నమః శివాయ అని జపించుచున్నది నా మనసు. కంచిలో నా గంట నాదము వింటూ ఉన్నది నా మనసు. కంచిలో నా గంట నాదము వింటూ ఉన్నది నా మనసు. శ్రీశైలములో శివపార్వతులను దర్శిస్తున్నది నా మనసు. శ్రీశైలములో శివపార్వతులను దర్శిస్తున్నది నా మనసు. నమః శివాయ నమః శివాయ అని జపించుచున్నది నా మనసు. నమః శివాయ నమః శివాయ అని జపించుచున్నది నా మనసు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం